అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. 3 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు అర్హతను సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు చేరింది. హైదరాబాద్ గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకు తలో పాయింట్ వచ్చింది. 15 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. 2020 తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు చేరుకోవడం ఇదే ప్రథమం. గత 3 సంవత్సరాలు ఎస్ఆర్హెచ్ పేలవ ప్రదర్శన చేసింది. 2021-2022 సీజన్లలో 8వ స్థానంలో నిలిచింది. 2023 సీజన్లో అయితే ఏకంగా 10వ స్థానంలో నిలిచి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారన్ కూడా నిరాశ చెందారు. ఎలాగైనా పుంజుకోవాలని ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 కోసం జరిగిన వేలంలో కావ్య కాసులు కుమ్మరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్ల కోసం పోటీ పడింది. ప్యాట్స్ కమిషన్ కోసం అయితే ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం విశేషం. ఇక పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024 ఆరంభం నుండి అదరగొట్టింది. రికార్డు స్కోర్లతో ప్రత్యర్థులను హడలెత్తించింది. చివరకు 4 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు వచ్చింది. ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్న ఆరెంజ్ ఆర్మీకి ఫైనల్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ పరుగుల వరద పారిస్తూ ఉంటే భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్స్ కమిన్స్ వికెట్స్ తీస్తున్నారు. అందరూ ఈ ఫామ్ కొనసాగిస్తే ఈసారి కప్పు సొంతం అవుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరడంపై ఆ జట్టు ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. కమ్బ్యాక్ గట్టిగా ఇచ్చామని, ఈసారి టైటిల్ కూడా కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కదరా ఆరెంజ్ ఆర్మీ అంటే అంటూ పోస్టులు చేస్తున్నారు. రైట్.